ఇకపై ఘర్ వాపసి ఏపీలోనూ ఉధృతంగా జరగబోతోందా? ఒక హింట్ అయితే ఇచ్చారు రఘురామకృష్ణరాజు. నిజమైన ఎస్సీలు మాత్రమే చర్చలకు వెళ్ళండి, సర్టిఫికేట్ కోసం రిజర్వేషన్ కోసం వెళ్ళిన వాళ్ళంతా ఇక గుళ్ళకొచ్చేయండి అన్నారు డిప్యూటీ స్పీకర్. అలా తిరిగి రాకపోయినా బెనిఫిట్స్ కోసం మతంలోకి వెళ్ళినా రేపొద్దున్న ఏం జరగబోతోందనే దానిపై మాటలతోనే సినిమా చూపించేశారు. పాటించడానికో మతం, ప్రభుత్వ ప్రయోజనాల కోసం మరో మతం, రాజ్యాంగానికి కాదు అది సమ్మతం అంటూ ఓ కొటేషన్ తో తన మార్కు వార్నింగ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆర్టికల్ 25 మతం మార్చే స్వేచ్ఛ ఇచ్చింది తప్ప మతతత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. సుప్రీం తీర్పు ప్రకారం ఇకపై క్రిస్టియన్లకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే హక్కు లేదని తేల్చి చెప్పారు. దీంతో పాటు క్రైస్తవంలో కొందరు పాస్టర్లు చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. దయచేసి హిందూ ఎస్సీలను మోసం చేయకండి అని హెచ్చరికలు లాంటి విజ్ఞప్తి చేశారు. ఏపీలో అనధికార చర్చలపై చర్యలు ఉంటాయనే హింట్ కూడా ఇచ్చారు. నేరుగా ఎమ్మెల్యేలకు అలాంటి వాటిపై చర్యలు తీసుకునే అధికారం లేదు కాబట్టి కలెక్టర్ ద్వారా యాక్షన్ ఉండొచ్చన్న సంకేతాలైతే ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగం యాక్షన్ కు దిగకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు ఆ పని చూసుకుంటుందని కూడా చెప్పారు. అక్కడితో ఆపలేదు. ఎవరైతే క్రిస్టియానిటీలో మారి ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్నారో వాళ్లలో ఎవరైతే ఎస్సీ కేటగిరీలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. నిజమైన హిందూ ఎస్సీకి మాత్రమే ఎస్సీ సర్టిఫికెట్ ఉంటుంది తప్ప మతాన్ని బట్టి ఎస్సీ సర్టిఫికెట్ తీసుకుంటాను, బెనిఫిట్స్ పొందుతాను అంటే ఇకపై అది కుదరదని తేల్చి చెప్పేశారు. సో ఇవాళ్టి నుంచి గుళ్లకు వెళ్లడం మొదలు పెట్టాలని సలహా ఇచ్చారు. రెగ్యులర్ గా చర్చలకు వెళ్లి దశమ భాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్లకు అనర్హులవుతారని సూటిగా స్పష్టంగా చెప్పారు. రేపు ఎలక్షన్లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కొచ్చేయండి. ఇవాళ నుంచే గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో మీరు హిందువుననే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంటే రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి అక్కడ దశమ భాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. బహుశా రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ మత మార్పిళ్లపై స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆకివీడు రామాలయం ఘటనే కారణమై ఉండొచ్చు. గత నెల పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పెద్దపేటలో శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి పూజలు నిర్వహించేందుకు వెళ్లారు రఘురామకృష్ణరాజు అండ్ జనసేన నాయకులు. వారిపై కత్తులు మేకులతో కొందరు దాడి చేశారు. ఎస్సీల ముసుగులో క్రైస్తవులే ఆ దాడి చేశారు అనేది రఘురామకృష్ణరాజు ఆరోపణ. అంటే అన్యమతస్థులు అనుమతిస్తేనే గాని శ్రీరాముడి దేవాలయానికి వెళ్లి దండ వేయలేని దుస్థితిలో ఉన్నామా అంటూ ఆనాడు ఆవేదన వ్యక్తం చేశారు. 2 వారాల క్రితం సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇవ్వడంతో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఘర్ వాపసీ మంత్రం పఠించారు.